శ్రీగురుభ్యో నమ. సభాయ నమ. పాతపాటల పట్టుకొమ్మ అన్న శీర్షికన మీ సంస్థ వారు నన్ను అడిగినటువంటి కొన్ని పాటలకి సంబంధించినటువంటి వ్యాఖ్యాన పరంపరలో భాగంగా ఇవాళ రంగుల రాట్నం చిత్రం కోసం 1967లో వచ్చినటువంటి చలనచిత్రం రంగుల రాట్నం చిత్రం కోసం దాశరథి కృష్ణమాచార్యులు గారు వ్రాసినటువంటి పాట, ఘంటసాల గారు, ఎస్ జానక్ గారు కలిపి పాడినటువంటి పాట, ఎస్ రాజేశ్వరరావు గారు, బి గోపాలం గారు సంగీతాన్ని చేకూర్చారు. చాలా చాలా గొప్ప పాట. ఈ పాట ఏ శుభముహూర్తంలో రాశారో కానీ అసలు ఈ పాట ప్రతి ఇంట ప్రతి నోట వినపడుతుండేది. ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఈ పాట ఎక్కువగా పాడడం, ప్రత్యేకించి చీకటి పడిపోయిన తర్వాత రాత్రుళ్ళు ఏ పలహారం చేయడానికి ముందో పెద్దవాళ్ళు ఈ పాట పాడుకోవడం నాకు బాగా తెలుసు. మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు వీళ్ళందరూ ఈ పాట పాడుకుంటూ ఉండేవారు రాత్రి. అంత గొప్ప పాట. ఈ పాట ఎత్తుగడ ఎంత గొప్పగా ఎత్తుకున్నారంటే అసలు దాశరథి గారు తిన్నగా వెంకటేశ్వర స్వామి వారిని ఉద్దేశించి మాట్లాడితే ఎలా ఉంటుందో అట్లా అలర్మేల్ మంగ, అలివేలు మంగని ఉద్దేశించి మాట్లాడారు. సాధారణంగా ఏం చేస్తాం, భక్తులు స్వామివారిని ఉద్దేశించి స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ అనాథరక్షక ఆపద్బాంధవ ఆర్తత్రాణపరాయణ రక్షించు అని అడుగుతాం. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు గీతాచార్యుడు. కానీ ఈ పాట విచిత్రం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారిని అడగట్ల, వెంకటేశ్వర స్వామి వారితో అసలు మాట్లాడటల. ఈ పాటలో ఎవరితో మాట్లాడుతున్నారంటే అల్లర్మేల్ మంగ, అలివేలు మంగ అంటూ ఉంటాం, ఆవిడితో మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు కూడా చిత్రం ఏంటంటే అమ్మ అనో, విను అనో, నువ్వు చాలా గొప్పదానివి అనో, అలా ఏం మొదలట్లా. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చును. పాట తిన్నగా అలా ఎత్తేసుకున్నారు. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మతో మాట్లాడుతున్నారు. ఎప్పుడు అని అనుకోవాలి అంటే రాత్రి 8-9 గంటల వేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మవారితో మాట్లాడుతున్నారు. ఏమని అంటే నడిరేయి ఏ జాములో బాగా చీకటి పడిపోయిన తర్వాత రాత్రి 12-1 గంట అయిపోయిన తర్వాత అప్పుడు ఏకాంత సేవ చేసి గుడి తలుపులు వేసేసిన తర్వాత అలర్మేల్ మంగమ్మ నువ్వు తిరుపతిలో ఉండిపోయావు కదా, నీ కోసం 7 కొండలు దిగి స్వామివారు వస్తాడు. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చును. తిన్నగా మాట్లాడుతున్నట్టే పాట. అదేదో స్తుతి పాఠం కింద అమ్మ నువ్వు ఇంతదా గొప్పదానివి, లోకరక్షణ చేసేటటువంటి దానివి, సమస్త బ్రహ్మాండముల కన్న తల్లి ఇవేం లేవు. తిన్నగా ఒక సందర్భం మాట్లాడుతున్నారు అంతే అమ్మవారితో. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చును. అమ్మ ఏదో రాత్రి వేళ బాగా చీకటి పడిపోయిన తర్వాత 12-1 గంట అయ్యాక ఆయన వస్తాడు నీ దగ్గరికి. తిరుమల శిఖరాలు దిగివచ్చును. కింద ఉంటే తిరుపతి, పైన కొండ మీద అయితే తిరుమలై, అది పవిత్రమైనటువంటి కొండ. ఆ శిఖరాలన్నీ దిగొస్తాడు. ఎందుకు వస్తాడు? మేమందరం ఎక్కి ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన దిగి నీ దగ్గరికి వస్తాడు. అంటే మా ప్రేమ ఎక్కి ఆయన దగ్గరికి, ఆయన ప్రేమ దిగి నీ దగ్గరికి. మేము ఆ కొండ ఎక్కేటప్పుడు పగటిపూట ఎక్కుతాం, ఆయన అందరం పడుకున్నాక రాత్రి దిగి నీ దగ్గరికి వస్తాడు. నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చును. అసలు ఎలా ఎత్తుకున్నారో ఆ పాట, అసలు ఆ భావం ఏమిటో, ఆ మాట్లాడడం ఏమిటో, ఆ స్వాతంత్రం ఏమిటో అమ్మవారి దగ్గర. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ. అమ్మ నువ్వు మముగన్న మాయమ్మ, మమ్మల్ని కన్నావు కాబట్టి అమ్మవి. కన్నది ఏం చేయాలి? పాలించాలి, పోషించాలి, యోగక్షేమాలు చూడాలి. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ. ఎవరి అలివేలు మంగమ్మ అంటే మముగన్న మాయమ్మవి నువ్వు. కాబట్టి అమ్మ దగ్గర ఉన్నంత చనువు నాన్నగారి దగ్గర ఉండదు కదా. అందుకని అమ్మ నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఆయన రాత్రి దిగి వస్తారు. వచ్చి ఎందుకు వస్తారు అంటే నీతో సంతోషంగా కొంతసేపు గడిపేసి మళ్ళీ తెల్లవారుదామని 3 గంటలకో సుప్రభాతం పాడే వేళకి శిఖరాలు ఎక్కి వెళ్ళిపోవాలి ఆయన. అందుకని చాలా గబగబా వచ్చేస్తారు. వచ్చేసి మంగమ్మ మంగమ్మ రా రా అని పిలిచేసి తొందర పెట్టేసి నిన్ను దగ్గర కూర్చోబెట్టుకుని
చెప్పు చెప్పు ఏమిటి విశేషాలు అని చెప్పి కొండ మీద విశేషాలు ఆయన చెప్తుంటే, కొండ కింద విశేషాలు నువ్వు చెప్తుంటే మురిసిపోతాడు ఆయన వింటూ. అప్పుడు పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ ఎలా ఊహించాడో కవి ఊహకి ఎంత స్వాతంత్రం. అప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడంటే కూర్చుని మంగమ్మ రా చెప్పు కబుర్లు అంటాడు. అంటే మీ ఇద్దరు ఏం చేరుకో కుర్చీ వేసుకుని మాట్లాడుకుంటారా? ఆయన చక్కగా కూర్చుంటే నువ్వేం చేస్తావు, వెళ్ళి ఆయన ఒళ్ళో పడుకుంటావు. ఆయనకి ఏమిటి సంతోషం అంటే, ఆయన ఒళ్ళో నువ్వు పడుకుంటే ఆయన ఇలా వంగి నీ ముఖం వంక చూస్తుంటే, నువ్వు మాట్లాడుతుంటే ఆయన నీ పెదవుల కదలిక, నీ దంత పంక్తి, నీ ముఖంలో నవ్వు, ఆ కళ్ళు అవన్నీ దగ్గరికి ఇలా వంగి చూస్తూ నీ ఒళ్ళో పడుకుని ఆయన ముఖం వంక నువ్వు చూస్తూ నవ్వుతూ మాట్లాడుతుంటావే, అప్పుడు పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ మనం మురిసిపోయేటప్పుడు స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ. వెన్నెల రాత్రిపూట కురుస్తుంది. ఈ వెన్నెల చాలా చమత్కారమైన వెన్నెల. నువ్వు మాట్లాడుతుంటే మేం మాట్లాడితే ఉందమ్మా ఎప్పుడు కష్టాలు చెప్తాం. నువ్వు మాట్లాడితే ఆయనకి ఎంత సంతోషమో, నువ్వు ఏది మాట్లాడుతున్నా కూడా. ఆ రాత్రి వేళ ఆయన ఒళ్ళో పడుకుని నువ్వు అలా మాట్లాడుతుంటే ఆయన నిన్ను ఇలా చూస్తూ నీ ముఖం వంక చూసి నువ్వు మాట్లాడుతుంటే ఆ పెదవులు కదులుతుంటే పళ్ళు కనపడుతుంటే నీ కాంతులు చూస్తూ ఆనందపడిపోతే ఆయన ముఖంలో చిన్న చిరునవ్వు వెన్నెలలు కురుస్తుంటాయి. అంటే ఇంకా అంతకన్నా ప్రసన్నంగా ఎప్పుడు ఉండడం పోయి అంత ప్రసన్నంగా ఉంటాడు. విభునికి మా మాట వినిపించవమ్మా, ఎప్పుడు చెప్పాలో ఇప్పుడు చెప్తోంది ఆవిడ. ఘంటసాల గారు జానకి గారు ప్రాణం పోసేసారు అసలు ఆ పాటకి. విభునికి మా మాట వినిపించవమ్మా. ఆ విభుడు సమస్త లోకములకు భర్త అయినటువంటి వాడు, గౌరవనీయుడైనటువంటి వాడు, ప్రాణాధారం, పోషకుడు, రక్షకుడు, తండ్రి. ఆయనకి మా మాట అప్పుడు చెప్పు. ఏమండి వాళ్ళిద్దరూ మీకు ఈ విషయం చెప్పమన్నారు, మీరు పట్టించుకోవట్లేదేమిటి అని అప్పుడు చెప్పమ్మా. అప్పుడు ఆయన కళ్ళు తిప్పుకోడు, వంగి నీ వంకే ఒళ్ళో పడుకుని మాట్లాడుతున్న నీ వంక చూస్తూ ఆ ప్రసన్న సమయంలో ఆ మాట గుర్తుపెట్టుకుంటాడు. ఏమి నేను చెప్పడం ఎందుకు, ఆయన ఏదో పాపం రాత్రి అంతా కష్టపడి దిగొచ్చి ఒళ్ళో పడుకొని ఆయన ఏదో ఆనందపడిపోతున్న సమయంలో నేను చెప్పనా? మీరు వెళ్ళొచ్చుగా, ఎంతమంది వెళ్ళటం లేదు అంటావేమో అమ్మా. 7 శిఖరాలు నీ నడువలేను, నీకు తెలుసు కదా అమ్మా. ఈ 7 శిఖరాలు, 7 శిఖరాలు కాదట, 7 శిఖరాలు అంటే చూడండి అమ్మ బాబోయ్, ఆ 7 కొండలా అంటాడు. అంత దూరమా అంటాడు. అంటే నేనమ్మా 7 కొండలు ఎక్కలేను, ఏ పాటి కానుకలు అందించలేను. నా దగ్గర ఏముందమ్మా, నేను ఏ కానుక ఇవ్వలేను. కాబట్టి వెంకన్న పాదాలు దర్శించలేను. వెంకన్న పాదాలు నేను దర్శించలేను, ఎందుకంటే 7 శిఖరాలు నడవలేను, ఏ కానుక ఇవ్వలేను. కాబట్టి ఆయన పాదదర్శనం నాకు ఎందుకు ఉంటుంది? నేను వివరించి నా బాధ వినిపించలేను. ఏదో వెళ్ళి ఏదో ఈ బాధ అంటే వింటాడా? ఎంత బాధపడిపోతున్నానో బాగా వివరించి చెప్పాలి ఆయనకి, చెప్తే ప్రసన్నుడవుతాడు. అంత సమయం ఉంటుందమ్మా? నేను వివరించి చెప్పగలనా నా బాధ? 1 7 కొండలు ఎక్కలేను, 2 ఏ కానుకిస్తానని నన్ను నిలబెడతారమ్మా, నన్ను ఎందుకు కూర్చోబెడతారు అక్కడ? నా బాధ నేను వివరించి ఏం చెప్పనమ్మా ఆయనకి, ఏం కుదురుతుంది? అంత దూరం అయిపోయాంగా. కాబట్టి నేను వివరించి నా బాధ వినిపించలేను. కాబట్టి అమ్మ మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ. మరి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోలేకపోతున్నామమ్మా. చెప్పుకోలేకపోతున్నారండి పిల్లలు, వాళ్ళు ఈ కష్టంలో ఉన్నారని నువ్వన్నా చెప్పమ్మా. నిన్ను కొండెక్కమంటలేదు, నాన్నగారే వస్తారుగా, కాసేపు ఆగి ప్రసన్నంగా ఉంటారుగా. మమ్మల్ని చూస్తే అస్తమానం ఏదో ఇదే గొడవ అని అనుకోక్కర్లేదుగా. నీ దగ్గర ప్రసన్నంగా ఉన్నప్పుడు చెప్పమ్మా. మముగన్న మాయమ్మ అలివేలు మంగ అని. చాలా గడుసుతనం ఏంటంటే ఈ పాటలో, వీళ్ళు అడగరట స్వామిని, ఆవిడ అడగాలట, అమ్మ అడగాలట. పిల్లలు చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చదువుకోండి 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 అంటారు మా నాన్నగారు.
అమ్మ నెలకి ఒక సినిమాకి వెళ్ళమని అనొచ్చు కదా నాన్నగారు అంటే, మీరు అడగండి మీ నాన్నగారిని అంటుంది అమ్మ. మేము అడగడమే, నువ్వు చెప్పమ్మా, పిల్లల్ని ఓ నెలకు ఒక సినిమా కన్నా పంపించండి అని నువ్వు చెప్పచ్చుగా అని అమ్మ దగ్గర అయితే చనువుగా చెప్పేస్తారు పిల్లలు. అలా అలర్మేల్మంగ దగ్గర ఎంత చనువుతో మాట్లాడుతున్నారంటే వాళ్ళు, కలవారినే కాని కరుణించలేడా, హాయిగా ఏదో వాహనం మీద కొండెక్కేసి వెళ్ళిపోయి బోలెడంత ధనం ఉంది కాబట్టి ఏదో మంచి సేవకి సంబంధించి లోపలికి వెళ్ళి చాలాసేపు కూర్చుని వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకునేయడానికి అవకాశం ఉన్న డబ్బున్న వాళ్ళని తప్ప కనికరించరా? కలవారిని కాని కరుణించలేడా? నిరుపేద మొరలేవి వినిపించుకోడా? నిరుపేదలైన వాళ్ళ మొరలు వినిపించుకునే అవకాశమే లేదా అసలు? కన్నీటి బ్రతుకుల కనలేని నాడు ఇలా కన్నీళ్లతో ఉన్న వాళ్ళ బ్రతుకులు చూడకపోతే స్వామి కరుణామయుడన్న బిరుదేలనమ్మా. ఆయనకి కరుణామయుడని బిరుదేమిటమ్మా? అమ్మ ఈ మాట మేము అడగడం కాదు, అడగవే మా తల్లి అనురాగవల్లి, నువ్వు అడుగమ్మా. ఎప్పుడు అడగాలట? ఆయన పాపం రాత్రి 7 కొండలు దిగొచ్చి తిరుమల శిఖరాలు ఆవిడ ఒళ్ళో పడుకుని ఆవిడ ఏదో చెప్తుంటే ఆనందపడిపోయి మళ్ళీ 2:30 అయ్యేటప్పటికీ గుళ్ళోకి వెళ్ళిపోయి 3 అయ్యేటప్పటికీ సుప్రభాతం వినవలసినటువంటి ఒత్తిడిలో ఉన్నవాడిని, ఏమండి మీరు డబ్బున్న వాళ్ళని తప్ప కనికరించరా? కన్నీళ్లతో ఉన్న వాళ్ళ బాధలు పట్టించుకోరా? పట్టించుకోకపోతే మీకు కరుణామయుడని బిరుదు ఏమిటండి అని నువ్వు అడగమ్మా. కరుణామయుండన్న బిరుదేలనమ్మ, అడగవే మా తల్లి అనురాగవల్లి. అమ్మవి కదూ, అనురాగమూర్తివి కాబట్టి నువ్వు ఎలా అడగకుండా ఉంటావు? మా కోసం అడగకుండా నువ్వు ఉండలేవు. ఆయన కొంచెం ఏంటి నేనేదో సంతోషంగా ఉందామని వస్తే నువ్వు అన్నీ ఇలాంటివి అంటావు అన్నా సరే, నేను మా తల్లండి, నా ప్రాణం, అదే పిల్లల గురించి అడగను అని నువ్వు అడగగలవమ్మా. అందుకని అడగవే మా తల్లి అనురాగవల్లి, అడగవే మాయమ్మ అలివేలుమంగ. అసలు ఏమిటి ఆ స్వాతంత్రం? ఈ పాట మొత్తమే ఉద్దేశించి వాళ్ళు మాట్లాడకుండా అలర్మేల్మంగను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంత గడుసుతనంతో ఏకాంత సేవ కోసం స్వామివారు పైనుంచి కిందకి దిగి వస్తే అడగాలట, అడగడం కాదుట నిలదీయాలట. కరుణామయుడిని బిరుదెందుకు మీకు ఇంకా అని అడగవే మా తల్లి అనురాగవల్లి అని అమ్మ దగ్గరికి చేరి పరమ ప్రేమతో స్వాతంత్రంతో అడిగేటటువంటి భక్తుల యొక్క విధానాన్ని వాళ్ళు ఏదో చాలా బాధలో ఉన్నట్టు అంత జాలిగా అలా వ్రాస్తే దాన్ని అలా పాడడం ఘంటసాల గారికి జానకి గారికి చెల్లింది. నిజంగా ఈ పాట వింటుంటే ఆ వెంకటేశ్వర స్వామి 7 కొండలు దిగి రావడం, అలర్మేల్మంగ దగ్గరికి వెళ్ళడం, అమ్మవారు అడగడం, ఆయన ఇంకా ఏమీ కాదనలేక ఉత్తర క్షణంలో అనుగ్రహించేస్తున్నాను అని అనకుండా ఉంటాడా? ఆవిడ సంతోషపడిపోకుండా ఉంటుందా? సంతోషపడిపోయిన ఆవిడని చూసి ఆయన సంతోషపడిపోకుండా ఉంటాడా? అలాంటి తల్లిదండ్రులు ఉండగా మనకి దుఃఖం ఎందుకు ఉంటుంది? సంతోషం తప్ప. ఎంత గొప్ప పాట అండి, ఎంత గొప్పగా వ్రాశారండి. కానీ ఇట్లాంటి పాటల్ని ఓసారి మనసు పెట్టి పరిశీలించే అవకాశం ఇచ్చిన మీ సంస్థ వారికి మాత్రం మళ్ళీ నేను కృతజ్ఞతలు చెప్పవలసిందే. ఇంత గొప్ప పేరోటి పెట్టి పాత పాటల పట్టుకొమ్మ అని నాకు ఇవన్నీ ఇచ్చి ఈ పాటల గురించి చెప్పండి అన్నారు. నాకేం మంచి బుద్ధి పుట్టిందో అట్లాగే చెప్తానని వచ్చి కూర్చుని చెప్తున్నాను. దానివల్ల నాకు ఈ పరవశం ఆనందం కలిగాయి. శుభం భూయాత్. స్వస్తి.